ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 121 3వ వచనము చదువుకుందాము. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మన పాదములు ఎప్పుడు తొట్రిల్లుతాయి అంటే మనము మార్గ మధ్యంలో నడుస్తున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు సడన్ గా ఏదో తగులుతుంది, మనం చూసుకోము. వెంటనే మనము పడిపోవటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, కొన్నిసార్లు పడిపోతాము. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ఏంటి అంటే నీ పాదము తొట్రిల్లదు, లేదా ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు. ఎలా అంటే ఆయన మనల్ని తన కనుపాప వలె, ఆయన కునుకక నిద్రించక మనల్ని నిరంతరం దివారాత్రము ఆయన కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. మనల్ని ఎంతగానో భద్రంగా ఆయన చూసుకుంటున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున మరి భద్రపరుచుకున్నట్లుగా యేసు ప్రభువుల వారు తన సిల్వర్ రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకుంటున్నాడు. అయితే మనల్ని ఎలా భద్రపరుచుకుంటున్నాడు, మన పాదం తొట్టిల్లకుండా ఎలా కాపాడుతున్నాడంటే మనల్ని ఒక దృఢమైన ప్రదేశంలో మరి నిలబెడుతున్నాడు. మనకు ఒక దృఢమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ప్రదేశంలో మనం నిలబడినప్పుడు మనము పడిపోము, తొట్టిల్లకుండా ఉంటాము. ఆ రీతిగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనము పడిపోవటానికి కాదు, మనల్ని నిలబడడానికే ఆయన అనుమతిస్తున్నాడు. మనం నిలబడడానికి ఆధారం ఏంటి అంటే, మనం నిలబడడానికి పునాది ఏంటి అంటే దేవుని యొక్క అనంతమైన శక్తి, పరిమితులు లేనటువంటి ఆయన శక్తి, ఆయన యొక్క మంచితనం, ఆయన కృపనే మనకు ఆధారము, మనకు పునాది. మరి మనము కదల్చబడము ఆయన కృపలో మనము నిలబడి ఉన్నప్పుడు. ఈ రీతిగా మనము ఆ దృఢమైన ప్రదేశంలో ఉన్నప్పుడు మన పాదాలు కదల్చబడవు, తొట్టిల్లవు. ఇంకా మన పాదాలు పురోగతిలో కదులుతాయి, అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తాయి. వాటిని పడగొట్టడానికి అపవాది ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు ఆయన మన చుట్టూ కంచె వలె ఉండి మనం ఎంత మాత్రం కూడా కదల్చబడకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. మరి దేవుని బిడ్డలంగా, ఆయనను వెంబడించే విశ్వాసులంగా మనం ఎప్పుడు కూడా ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని కూడా మనం ధరించుకొని ఉండాలి. ఎందుకంటే అపవాది తంత్రములతో మనం యుద్ధం చేయవలసినటువంటి వారము. కాబట్టి మన యుద్ధ రంగంలో మనం దృఢంగా, మనము బలంగా, మన పాదం తొట్టిల్లకుండా, మనం కదల్చబడకుండా నిలబడాలి. మనం అపవాదితో యుద్ధం చేయాలి అంటే అనుదినము మన విశ్వాస యాత్రలో, ఆత్మీయ జీవితంలో మనం ఆయన ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకున్నప్పుడు మనం ముందుకు మరి ఓడిపోకుండా విజయ పథంలో ప్రయాణము చేయగలము, పడిపోకుండా. యేసును మరి నమ్మినటువంటి వారికి, యేసు ప్రభువుల యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి యొక్క విశ్వాస స్థితి ఎంతగానో మరి ఆకట్టుకుంటుంది. మనము ఎలా అంటే మనం అందరం కూడా ఆయనను నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభువుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు మనం బిడ్డలుగా మారినప్పుడు మనము ఆయన యొక్క దయలో నిలబడతాము. తర్వాత ఆయన యొక్క సువార్తలో కూడా మనము నిలబడగలము. ఎప్పుడైతే ఆయన రక్షణ సువార్త మనం వింటామో మనలో స్థిరంగా అది నిలబడిపోతుంది. అంటే విని మనం మర్చిపోము, విని మనం విడిచిపెట్టము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలను కన్విక్షన్లోకి నడిపించి మనల్ని నిలబెడుతుంది. అలానే మనకు శక్తిని, ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ శక్తితో, ఆ ధైర్యంతో మనము నిలబడగలము. ఆ శక్తి, ధైర్యం ఇచ్చినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచుటకు కావలసినటువంటి కృపను కూడా ఆయన ఇస్తాడు. ఆ విశ్వాసంలో మనము నిలబడగలము. అలానే పాప బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనము స్వేచ్ఛలో, స్వాతంత్ర్యంలో మనము నిలబడగలము. తరువాత దేవుడు తన సంఘంలో, తన విశ్వాసులతో మనకు మంచి ఐక్యతననేది సహోదరుల మధ్య మనకు అనుగ్రహిస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దేవుడు తన మరి వధువైనటువంటి సంఘంతో మనల్ని ఐక్యపరుస్తాడు. ఆ విధంగా మనం దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును నెరవేర్చిన వారంగా ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితి మిమ్మలను తొట్టిల్లలాగా చేస్తున్నదో మరి ఒక్కసారి
ఆయన వైపు చూద్దాము. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నీ పాదము తొట్టిల్లదు అంటున్నాడు. మరి దృఢమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు, దృఢమైన విశ్వాసంలో దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు మన పాదాలు తొట్టిల్లవు. మనం దేనికి భయపడము. మనం దేనికి మరి ఏ విషయంలో కూడా మనము తొనకము. ఏ విషయంలో కూడా అధైర్యపడము. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మిమ్మల్ని భయపెడుతున్న విషయాలేవి, ఏ విషయాలను బట్టి మీరు తొట్టిల్లుచున్నారో మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొద్దకు వద్దాము. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మీ పాదం తొట్టిల్లనీయడు, మిమ్మల్ని దృఢంగా నిలబెడతాడు, మిమ్మల్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాడు. ఆయన కునుకడు, ఆయన నిద్రించడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాట తప్పని దేవుడవు. నీ పాదం తొట్టిల్లదు అని సెలవిచ్చిన దేవా, మమ్మల్ని విశ్వాసంలో దృఢమైనటువంటి స్థలంలో మీరు నిలబెట్టండి. మమ్మల్ని విజయపథంలో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.